పాయింట్కి వస్తే వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి బాగా అనాలని చెప్పి నాకున్నది. కానీ ఏమంటాం, వాళ్ళే అమాయకులు అయిపోయింది కదా. అయినా కదా కొట్లపల్లి దేవస్థానంలో కూడా రాజేశ్వర స్వామి ముందట ఇప్పుడున్న మంత్రి గారు ఒక పత్రం సంతకం చేసిండు, ఖచ్చితంగా ఇవన్నీ మేము చేస్తాము అని చెప్పి ప్రమాణం చేసిండు. చేసి అక్కడ అదృష్టం మంచుకున్నారో లేకపోతే ప్రజలు మనం కావాలనుకున్నారో లేకపోతే గాలో మొత్తానికి ఆయన గెలిచిండు. గెలిచిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గర కూడా పోయి ప్రమాణం చేసి మంత్రి అయ్యిండు. సంతోషపడ్డావా, కనీసం నియోజకవర్గానికి మంత్రి అయ్యిండు, బాగా పనులు అయితే వచ్చి నేనైతే అనుకున్నా. ఎంత శత్రువు అయినా కానీ ప్రజల గురించి ఆలోచించే మనుషులు కాబట్టి మంచి తప్పులు జరగాలి అని కోరుకుంటే తప్ప చెడు జరగాలని కోరుకుంటారు కాదు నేను. కాబట్టి ఆయన ఏదో చేస్తాడు అనుకుంటే నేను ఏం చెప్పాలి, ఇక వాళ్ళ పార్టీ వాళ్ళు మొత్తుకుంటాను వచ్చిన దగ్గర, సార్ మాకు పొరపాటు అయిపోయింది, మేము పట్టుకొచ్చి గెలిపించుకున్నాం, మాకు చాలా పొరపాటు అయిపోయింది సార్. వాళ్ళలో అంటే నేను అనవసరం, మనం అవసరం లేదు. నా పరిస్థితి పట్టుకొచ్చినాడు మన ఎమ్మెల్యే గారు. ఏం చెప్తాను, ఏం పని అయితే లేదు. ఏమైనా కానీ హైదరాబాద్ పోడు, హైదరాబాద్ ఉండడు, లేకపోతే ఇంటికి వచ్చి ఆఫీస్ ముస్తాను మాట్లాడు, ఇనాగ్రేషన్ నాలుగు, లేకపోతే నన్ను ఇబ్బంది కట్ చేసాడు, ఆ భుజం మీద చేయకూడదు, లేకపోతే కడప కుదుడు, తర్వాత పోడు. ఇంతనే కదా. నేను మొన్న అడిగిన, అరే మనము ఇదివరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉన్నప్పుడు మరి వందల కొద్ది మంది వెయిట్ చేసేది, వందల కొద్ది మందితో మాట్లాడేది, మరి మంది కనబడతాను అంటే సార్ ఇవాళ రావద్దని చెప్పింది సార్ అని చెప్పాను. ఎందుకు రావద్దని కారణం ఏంటంటే వాళ్ళు ఏం చెప్పిందంటే, సార్ ఆ గ్రామంలో ఉన్న ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తేనే మనము పోయి అక్కడ అప్లికేషన్ కానీ సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పెట్టుకోవాలట, లేదా పెట్టుకునే పరిస్థితి లేదు సార్ అని చెప్పాను. నేను అన్యాయం ఇది. వాళ్ళు ఏదో ఆకలి మీద ఉండి ఆరోగ్యం బాగాలేకపోతే మన దగ్గరకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ లేకపోతే ఎల్ఓసీలో కావాలని అడుగుతాడు, మనం న్యాయం చేయాలి కానీ ఇట్టడి చేస్తారు అంటే, లేదు సార్ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేస్తారు అని చెప్పి అనే పరిస్థితి వల్ల ప్రెసిడెంట్ గా ఉన్న మంత్రి గారు తీసుకొచ్చుకుంటున్నారు. అది ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఉన్నప్పుడు ఎట్లుండే పరిస్థితి, ఎవరు వచ్చినా కానీ ఎల్ఓసీలు ఇచ్చేది, ఎవరు వచ్చినా కానీ సీఎం. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఎవరికైనా ఇంపార్టెంట్. అది మనం చూసుకుంటూ పోయినాం. ఇవాళ నన్ను కొంతమంది మా నాయకులు మా కార్యకర్తలు అన్నారు, సార్ మనం కూడా కట్లే చేయాలి సార్ అని చెప్పి అన్నారు. నేను చేస్తానికి ఇదివరకు ఉంటే నేను చెప్పిన ఇదివరకు కూడా, కానీ మన నాయకులే మళ్ళీ అన్నారు, సార్ మనం ఇట్లా మా గ్రామం నుంచి వస్తా సార్, మా దగ్గరకు వస్తే మేము పట్టుకు రావాల్సి వస్తాం, మీరు అందరూ చేయండి సార్. వాళ్ళంటేనే మళ్ళీ మా అందరికి చెడు జరిగింది. మరి మనం అట్లా పొన్న ప్రభాకర్ లెక్కుందామా లేకపోతే మనం లెక్కుందామా, ఎట్లుందామా, ఎట్లా ఉండాలంటున్నాం, మన లెక్కన ఉండాలి కదా. మరి ఆయన ఎట్లుండడం మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వాడు మన లెక్కన ఉండాలంటే ఖచ్చితంగా మనం కష్టపడాలి. ఇవాళ ప్రజల్లో కూడా ఎన్ని హామీలు అయితే వాళ్ళు ఇల్లు కరెక్ట్ రాలేదు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏ కూడా నెరవేరలేదు. ఒకటే హామీ నెరవేరింది, ఎందుకంటే ఫ్రీ బస్సు, అంతేనా కదా. అదొకటే నాకైతే కనబడుతుంది. 200 యూనిట్ల కరెంట్ ఇస్తా అంటాను, కానీ మరి నాకైతే ఎవరు కూడా వచ్చి సార్ నిజంగానే మాకు వస్తాను సార్ అయితే వచ్చి చెప్పలేదు. మరి ఎంతోడు కరెక్ట్ నాకు తెలియదు, ఎంతోడు కరెక్ట్ నాకైతే తెలియదు. రైతు భరోసా ఇస్తారన్నారు, ఒక్కొక్క ఎకరానికి మన రైతు భరోసా ఇస్తారు. ఇంకా 2 బాకీలు ఉన్నాయి, అదురుకు వచ్చి ఇవాళ ఉన్నాయి కదా, మరి అవి కూడా ఇవ్వాలి కదా. మరి అది కూడా ఇవ్వాలి కదా, పాత కూడా ఇవ్వాలి కదా. అదైతే ఇవ్వలేదు, మరి పాత అయితే ఇవ్వలేదు. ఇక మొన్న ఒకటే ఏంటంటే రైతులు ఎక్కడ తిరుగుతారో మనను ఏం చేస్తారో అని చెప్పి 500 రూపాయల బోనస్ మాత్రం పడ్డది, ఇచ్చింది. 500 బోనస్ మాత్రం కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు, కొంతమందికి వచ్చింది. మిగతాది ఏవి కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. నేను మాట్లాడేది ఒకటే, నిజంగానే మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే మీరు ప్రజల్లోకి వచ్చి చెప్పండి, మేము చేయలేకపోతున్నాం, ఇది మనిషి అయితే లేదు, మేము ఏ తప్పుల హామీలు ఇచ్చిన మాట్లాడచ్చు కదా. ఏమవుతుంది, మీరే ప్రభుత్వం, మీరు ఆల్రెడీ ఇంకో 4 ఏళ్ళు మాగుంటారు కదా, చెప్పొచ్చు కదా. ప్రజల్లో అనవసరం మభ్యపెట్టేందుకు, ప్రజలకు తప్పుదోవలు పట్టించినందుకు, మళ్ళీ వాళ్ళకి మీరు ఇచ్చిన హామీలు ఎందుకు ఇవ్వకపోవడం జరుగుతుందో అనేది మాత్రం ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఉన్నది. మొన్న